నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఇది ఎప్పుడు కూడా తెలంగాణలో మనకి బాగా వినబడే మాట. అవును, ఆఖరికి సెంటిమెంట్గా కూడా ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఒకటే నడుస్తుంది. సెంటిమెంట్ మీద ఆవిర్భవించిన అప్పటి టీఆర్ఎస్ పార్టీ, ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ సంక్షోభంలో చిక్కుకుంది. ఇదే ఈరోజు టాపిక్. ఢిల్లీలో సోనియా గాంధీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి, ఎట్లాగైనా తల్లి ప్రేమ. తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడికి నారా లోకేష్ని చేయాలి. బీహార్లో లల్లూ ప్రసాద్ యాదవ్కి తేజస్వి యాదవ్ని చేయాలి. తమిళనాడులో ఎంకే స్టాలిన్కి ఉదయనిధి స్టాలిన్ని చేయాలి. తెలంగాణకు వచ్చేటప్పటికి బాగా మార్పులు. కొడుకుని చేయాలా, కూతుర్ని చేయాలా, ఎవరికి అప్పగించాలి? ఇదే సందిగ్ధంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని సంవత్సరాలుగా నలిగిపోతున్నాడన్న విషయం బట్టబయలైంది బుధవారం నాడు కవిత ప్రెస్ మీట్తో. అందరికీ తెలిసిందే, పార్టీ కొన్ని నెలలుగా లేదా సంవత్సరాలుగా ఒక పక్క కవితకి, ఒక పక్క కేటీఆర్కి మధ్య విభేదాలు నడుస్తూనే ఉన్నాయి. అవంతా కూడా స్పెక్యులేషన్స్ అనుకున్నారు, కానీ క్లియర్ కట్గా కవిత బయటకు వచ్చి చెప్పేసింది చాలా తేడాలు ఉన్నాయని, చాలా విభేదాలు ఉన్నాయని. కానీ అక్కడే స్టేట్మెంట్ మార్చింది. సెంటిమెంట్ని చాలా రక్తి కట్టించింది ప్రెస్ మీట్లో. చాలా బాగా తెలంగాణ ప్రజలు సెంటిమెంట్తోనే రాష్ట్రాన్ని సాధించారు. అదే సెంటిమెంట్తో సింపతి గెయిన్ చేయాలని ప్రయత్నించింది మాజీ ఎమ్మెల్సీ కవిత. చాలా పొలిటికల్గా ఎక్కడ కూడా స్క్రిప్టెడ్గా, క్లియర్ కట్ స్క్రిప్టెడ్గా అని చెప్పచ్చు మనం. ఆ ప్రెస్ మీట్ చూసిన వాళ్ళు ఎవరైనా ఆ ప్రెస్ మీట్లో కూడా నాది ఈ న్యూస్, ఈరోజు ఈ ప్రెస్ మీట్ కొందరికి ఎంటర్టైన్మెంట్గా అనిపించవచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీని బతికించాలనే నా ముఖ్య ఉద్దేశం అంటూ ఆవిడ మాట్లాడిన తీరు, తన తండ్రి ఆమెను ఎట్లా తీసుకొని వచ్చాడు, పొత్తిగడుపులో బాబు ఉండగానే నేను ఉద్యమంలోకి వచ్చానంటూ మాట్లాడడము, రామన్న నువ్వు జాగ్రత్త అంటూ మాట్లాడడం, ఈ ఎక్కుపెట్టిన బాణాలన్నింటినీ తీసుకెళ్లి హరీష్ రావు మీద రుద్దటం, ఇదంతా కూడా ఒక ఫ్యామిలీ డ్రామా చాలా క్లియర్గా కనబడుతోంది. ఆమె ఫ్యామిలీ డ్రామానా ఇవన్నీ పక్కకు పెడితే, యాదృచ్ఛికవనాలో కొన్ని సంవత్సరాల కిందట ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆయన సోదరి షర్మిలకి వచ్చిన విభేదాలు, యాదృచ్ఛికంగా ఎందుకు అనాలంటే షర్మిల భర్త పేరు అనిల్ కుమారే, ఇక్కడ కవిత భర్త పేరు అనిల్ కుమారే, ఇద్దరు కూడా ఒకటే పడవలో ప్రయాణం చేస్తున్నట్టు కనబడుతోంది మొత్తం సినేరియా చూస్తే. కవిత హరీష్ రావుని టార్గెట్ చేసిందా, సంతోష్ రావుని టార్గెట్ చేసిందా, కేటీఆర్న, ఇవన్నీ పక్క పెడితే ఆమె మాట్లాడిన తీరులో మొత్తం తెలంగాణ ప్రజలకు చాలా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఎప్పటి నుంచో కరప్టెడ్ పార్టీ అయిపోయింది, కరప్షన్ నడుస్తుంది పార్టీలో అని చాలామంది ఎనలిస్టులు ముత్తుకున్నా కూడా ఎర్రగంటగా వెళ్ళాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. గ్రౌండ్లో ఎక్కడా కూడా ఏమనుకుంటున్నారు ప్రజలు అన్నది పట్టించుకోలేదు. ఎట్లాగైనా గెలిపిస్తారు, 2 సార్లు గెలిపించారు కదా, 3వసారి కూడా నాదే అధికారం, ఆ తర్వాత కొడుక కూతురా చూద్దామనుకొని ఆ ప్రేమలో మునిగిపోయాడే తప్ప ప్రజలు ఎట్లా మాట్లాడుకుంటున్నారు అన్నది ఆయన 2023 ఎన్నికలు ఎక్కడ కూడా పట్టించుకోలేదు. చాలామంది ఒపీనియన్ పోల్స్లో ఈసారి బీఆర్ఎస్ ఓడిపోతుంది అని చెప్పినప్పటికీ ఆయన వాళ్ళందరినీ ట్రోల్ చేయటమే మొదలుపెట్టారు. బీఆర్ఎస్ ఐటీ సెల్లు మేము మళ్ళీ 3వసారి అధికారంలోకి వస్తున్నారన్నారు తప్ప పార్టీ ఎంత సంక్షోభంలోకి నెడుతుంది. 2018 నుంచి 23 దాకా పార్టీలో ఎంత కరప్షన్ పెరిగిపోయింది, ఎట్లా ఒక్కొక్కరు డామినెంట్ లీడర్గా తయారయ్యారు, సర్పంచులు, కార్యకర్తల దగ్గర నుంచి కూడా ప్రతి నియోజకవర్గంలో ఎట్లా కరప్షను ఎంత మితిమీరిపోయింది, ఇవన్నీ ఆయనకి తెలిసే లోపలే తెలంగాణ ప్రజలు జై కొట్టిన కేసీఆర్ని పక్కపెట్టి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. ఆవిడ చాలా క్లియర్గా భారతదేశంలో తొలి ముఖ్యమంత్రి, 3 ఎకరాలు దళితులకు ఇస్తారు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చింది. సందేహమే లేదు, తెలంగాణ సాధించిన వ్యక్తిగా కేసీఆర్ పేరు ఎప్పుడు చిరస్థాయిలో నిలబడిపోతుంది. తెలంగాణకి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పేరు ఉండిపోతుంది. అట్లాగే పిల్లల కోసము, కూతురు కోసము, కొడుకు కోసం పార్టీని, రాష్ట్రాన్ని పక్కన పెట్టి పార్టీని కూడా సంక్షోభంలోకి నెట్టిన వ్యక్తిగా కూడా ఆయనకు ఆ మచ్చ మిగిలిపోతుంది. చాలా కరప్షన్. 3 ఎకరాలు దళితుల భూమి ఇవన్నీ చెప్పారు, ఎక్కడా ఇవ్వలేదు, ఏదీ చేయలేదు. 2014 నుంచి 18 దాకా చాలా బ్రహ్మాండంగా నడిచిందని చెప్పచ్చు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ.
రెండోసారి అధికారం వచ్చాక ఎవరు కూడా ఎక్కడ ఎవరి మాట వినలేదు, ఎవరి చేతుల్లోకి వాళ్ళు అన్ని అధికారాలు తీసేసుకున్నారు. కవిత చెప్తున్న ఈ ఎలిగేషన్స్ అన్నీ కూడా గత 3-4 సంవత్సరాలుగా నడుస్తున్నవే. ఇప్పుడు హరీష్ రావు ఎంత స్కామ్ చేశాడు, కవిత ఏ స్కామ్ చేసింది, కేటీఆర్ ఏం స్కామ్ చేశాడు, సంతోష్ కుమార్ ఏం స్కామ్ చేశాడు, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు వివరించాలే తప్ప మీలో మీరు నువ్వు స్కామ్ చేసావంటే నువ్వు స్కామ్ చేసావని మీరు ప్రెస్ మీట్లు పెట్టుకుంటే ప్రజలు మిమ్మల్ని విశ్వసించరు. క్లియర్గా ఒక పాయింట్ అయితే అర్థమవుతుంది కవిత మాటలు బట్టి. కాళేశ్వరం అనే ఇష్యూలో కానీ ఏది తీసుకున్నా కూడా కరప్షన్తో పూర్తిగా నడిచింది. 2018 నుంచి 23 దాకా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నదైతే స్పష్టమవుతోంది. ఆమెకి వాళ్ళ అన్న రామారావు క్లియర్ చీటింగ్ కనబడచ్చు, కానీ ప్రజలకు మాత్రం చాలా విషయాల్లో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం వీళ్ళు నలుగురికి ఉంది. సంతోష్కి, హరీష్కి, కేటీఆర్కి, కవితకి. చాలా చెప్పుకుంటూ వచ్చారు. సినిమా యాక్టర్లను తీసుకొని వచ్చింది కవిత. చిరంజీవి, ప్రభాస్ లాంటి వాళ్ళందరినీ కూడా ఉపయోగించుకున్నారని బిజినెస్ మ్యాన్ల గురించి చెప్పారు, అట్లాగే రియల్ ఎస్టేట్ గురించి చెప్పారు. సో ఆ మాటలు బట్టి కూడా 2018 to 23 సెకండ్ టర్మ్ అంతా కూడా ఎక్కడ క్లీన్ ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ నడవలేదు అన్నది అర్థమవుతుంది. ఇక్కడే పెద్ద లాజిక్ కూడా నడుపుతూ చాలా క్లవర్గా మాట్లాడుతుంది. కాంగ్రెస్ పార్టీ హరీష్ రావుతో టచ్లో ఉందంటుంది, కొంతమంది కవిత కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉంటుందండి. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 23 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే స్క్రిప్ట్ నడిచింది. బీజేపీతో టచ్లో ఉన్నారు అంటూ కూడా, అందుకే బీజేపీ కవితను అరెస్ట్ చేయలేదంటూ ఒక రకమైన ప్రచారాన్ని తీసుకొని వచ్చి ప్రజల్ని కన్ఫ్యూజన్లోకి నెట్టి కాంగ్రెస్ లబ్ధి పొందింది. కవితను అరెస్ట్ చేశాక, కవిత బెయిల్ మీద బయటకు వచ్చాక బీజేపీలో కేటీఆర్ బీజేపీలో పార్టీని విలీనం చేద్దాం అంటూ నేను వద్దన్నాను, అందుకే నా మీద కోపం అంటూ కూడా బీజేపీ మీద మళ్ళీ బాణం ఎక్కుపెట్టింది కవిత కూడా. సో అందరూ కూడా విసిరిన బాణాల, వదిలిన బాణాల, ఇవన్నీ క్లియర్ కనబడుతుంది. రాబోయే రోజుల్లో ఇంకొక కొన్ని నెలలు ఆగితే 2026లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తుంది కవిత. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆమెకి బాగా నచ్చిన ఒక ప్రింట్ మీడియా అంకులని పిలుచుకుంటుంది ఆవిడ. ఏబిఎన్ రాధాకృష్ణ బ్యానర్ హెడ్డింగ్లో ఆయన పెట్టాడు. కవిత కాంగ్రెస్లోకి వెళ్తుంది, హైకమాండ్తో చర్చలు జరిపింది. కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని వస్తావా, నాకు మంత్రి పదవి ఇస్తారా అని ఆ పేపర్లో వచ్చిన రోజే కవిత ఆ మీడియాని తిట్టింది. కానీ ఒక్కొక్కటి పొరలు విడిపోతున్నాయి, ఆ అడుగులు ఎటువైపు అనేది చాలా క్లియర్గా స్పష్టమవుతుంది. బీఆర్ఎస్లో కార్యకర్తలు తన మీద యాంటీగా రాకూడదు, అందుకే కేసీఆర్ను పొగుడుతూ వచ్చింది అక్కడ. అలాగే కేటీఆర్ను కూడా కవర్ చేసుకుంటూ వచ్చింది. హరీష్ రావు ఉద్యమం గురించి కూడా కవిత మాట్లాడింది. క్లియర్ కట్గా చెప్పాలంటే హరీష్ రావే ఉద్యమానికి వెనకుండి నడిపించిన వ్యక్తి. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల దగ్గర నుంచి అందరికీ లిఫ్ట్ ఇచ్చి మళ్ళీ ఆ ఉద్యమానికి ఆక్సిజన్ అందించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే హరీష్ రావే. సో హరీష్ రావు ఉద్యమంలో ఎంత పార్టిసిపేట్ చేశాడా, అగ్గిపెట్టే ఇలాంటి ట్రోల్స్ అన్నీ పక్కన పెడితే హరీష్ రావు పాత్ర కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో మర్చిపోలేంది, తీసేయలేము అతని పేరు కూడా. కవితకి హరీష్ రావుని కామెంట్ చేయడంలో ఏమన్నా కరప్షన్లకు సంబంధించి ఇలాంటి వాటి మీద కామెంట్ చేయొచ్చు, కానీ ఉద్యమం గురించి కానీ ఎక్కడ కూడా కామెంట్ చేసే రైట్ లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా క్లియర్గా చూశారు. ఇక్కడ ఒకటైతే ఇది ఒక పొలిటికల్ గేమ్లో ఈ మళ్ళీ ఆస్తి పంపకాలు ఇలాంటి విషయాలు, వాళ్ళు ఎక్కువ సంపాదించారు, వాళ్ళెక్కడ క్రైమ్ చేశారు, వాళ్ళెక్కడ కరప్షన్ చేశారు అని ఇవి చెప్పటము, ఇదంతా కూడా మళ్ళీ మనీ కోసము. అట్లాగే పొలిటికల్ వార్, ఫ్యామిలీ వార్ అన్నది అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ కన్క్లూజన్లో మనం ఏం చెప్పచ్చు అంటే, ఇన్ని రోజులు ఈ ఫ్యామిలీ ఇంటర్నల్ వారు, కుటుంబం మధ్య తగాదాల్లో బీజేపీ లాంటి పార్టీని మధ్యలోకి లాగి లబ్ధి పొంది కాంగ్రెస్ పార్టీని గెలిపించటం. హరీష్ రావు ఉన్నాడా, కవిత కాంగ్రెస్తో మాట్లాడిందా, హరీష్ రావు కాంగ్రెస్తో మాట్లాడా, కేటీఆర్ఏ మాట్లాడా, ఇవన్నీ ఆలోచిస్తే 2006లోనే కేసీఆర్ అప్పుడే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ తర్వాత కూడా తెలంగాణ ఇస్తే కాంగ్రెస్లో మా పార్టీని కలిపేస్తామని. సో అక్కడి నుంచి స్టేట్మెంట్స్ తీసుకున్న ప్రస్తుత జరుగుతున్న పరిణామాలు చూసినా కూడా బీఆర్ఎస్లో చాలా వరకు కూడా కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారు. ఒకటో రెండో నాయకులు, ఒకళ్ళో ఇద్దరు బీజేపీ వైపు రావచ్చేమో, అది కూడా కాలమే నిర్ణయిస్తుంది. కానీ క్లియర్గా అయితే మాత్రం కవిత అడుగులు కాంగ్రెస్ వైపు అని చెప్పచ్చు. కొన్ని నెలల సమయం తీసుకుంటుంది. ఆమె ఇండివిజువల్గా బలపడడానికి ప్రయత్నిస్తుంది. సెంటిమెంట్ రగిల్చాలని ప్రయత్నించింది కుటుంబాల్లో.
నేను నా తండ్రి నా సోదరుడు ఒకటే అని చెప్పుకుంటూ వచ్చింది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని రాబోయే రోజుల్లో ఆదరిస్తారన్నదైతే అనుమానమే. తెలంగాణలో పిక్చర్ చాలా క్లియర్గా కనబడుతుంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అవుతుంది రాబోయే రోజుల్లో. ఆంధ్రాలో చూసాం మనం, వైఎస్ఆర్సీపీ వర్సెస్ ఎన్డీఏ అయింది, కానీ షర్మిల కాంగ్రెస్కి అధ్యక్షురాలైనా కూడా స్టేట్కి సంబంధించి అక్కడ ఇంపాక్ట్ ప్రజలు అర్థం చేసుకొని పక్కన పెట్టేశారు. రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో స్ట్రైట్ వార్ అవుతుంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ లేదా ఎన్డీఏ వర్సెస్ ఇండి ఏలియన్స్ కింద మారుతుంది యుద్ధం. అందులో బీఆర్ఎస్ మేజర్గా కాంగ్రెస్ వైపుకే షిఫ్ట్ అవుతుంది. ఈ కవిత ఆడుతున్న లేదా కవిత స్క్రిప్ట్ చేసిన ఈ ప్రెస్ మీట్లు కానీ రాబోయే రోజుల్లో ఇంకా ఆమె స్క్రిప్ట్ ఏం చేసినా కూడా ప్రజలు పెద్దగా విశ్వసించరు. ఆవిడ క్లియర్గా కాంగ్రెస్ వదిలిన బాణం అన్నదైతే అర్థమవుతుంది. ఇక్కడ ఆమె మళ్ళీ చెప్పాల్సింది, బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా చెప్పాల్సింది, 2018 నుంచి 23 దాకా కాళేశ్వరం అనే కాకుండా చాలా స్కామ్స్ గురించి ఆమె మాట్లాడింది. దీని గురించి మిగతా నాయకులు ఎట్లా స్పందిస్తారు? లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మాటల్ని సుమోటోగా తీసుకొని ఏమైనా కేసు ఏమైనా ఫైల్ చేస్తారా? ఇవన్నీ కూడా మనం వేచి చూడాలి. ఒకటైతే టీఆర్ఎస్ ఎప్పుడైతే బీఆర్ఎస్గా మారిందో తెలంగాణ ప్రజలు మర్చిపోయారు. కేసీఆర్ లాంటి వ్యక్తి ఇంత ఫైట్ చేసి 13 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడింది. ఇదంతా కూడా కుటుంబ రాజకీయాల వలన ఆ పేరుకి మచ్చే, అట్లాగే పార్టీ కూడా కొలాప్స్ అయిందన్నదైతే మాత్రం స్పష్టంగా కనబడుతుంది.